నమస్కారం మిత్రులారా. కొన్ని సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే పంచుతాయి. కానీ కొన్ని సినిమాలు మన సమాజంలో పాతుకుపోయిన ఒక భయంకరమైన నిజాన్ని, నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ మన ముందుంచుతాయి. అలాంటి ఒక చిత్రమే ద కేరళ స్టోరీ. ఇది కేవలం ఒక సినిమా కాదు, మన కళ్ళు తెరిపించే ఒక హెచ్చరిక. అమాయకత్వం ముసుగులో దాగి ఉన్న ప్రమాదం గురించి, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసం గురించి, మరియు మన దేశ భద్రతకే పెనుముప్పుగా మారుతున్న ఒక భయంకరమైన వాస్తవం గురించి ఈ చిత్రం మాట్లాడుతుంది. కథ కేరళలోని ఒక నర్సింగ్ కాలేజ్లో ప్రారంభమవుతుంది. శాలిని ఉన్నికృష్ణన్, గీతాంజలి, నిమ ముగ్గురు స్నేహితులు. కలలతో నిండిన కళ్ళు, భవిష్యత్తుపై ఎంతో ఆశలు. వారి జీవితం ఎంతో సంతోషంగా, సాధారణంగా సాగిపోతుంది. కానీ వారి స్నేహం ముసుగులో అదే హాస్టల్లో ఉంటున్న అసిఫా అనే అమ్మాయి వారి జీవితాల్లోకి నెమ్మదిగా విషాన్ని నింపడం మొదలుపెడుతుంది. హిందూ దేవుళ్లపై, వారి నమ్మకాలపై అనుమానాలు రేకెత్తిస్తూ ఇస్లాం మాత్రమే గొప్పదని, మిగతావన్నీ అబద్ధాలని వారి మెదడుల్లో నాటుతుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇది ప్రేమ లేక పన్నాగమా? అసిఫా తన స్నేహితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని ఒక పక్కా ప్రణాళికతో కూడిన ఉచ్చులోకి లాగుతుంది. ప్రేమ, గౌరవం అనే మాటలతో అందమైన అబ్బాయిలను పరిచయం చేస్తుంది. శాలిని ఒక ముస్లిం యువకుడి ప్రేమలో పడుతుంది. అతను చూపించే ప్రేమకు, చెప్పే మాటలకు ముగ్ధురాలై తన కుటుంబాన్ని, తన మతాన్ని, చివరికి తన అస్తిత్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. గీతాంజలి కూడా ఒక నకిలీ సంఘటన ద్వారా బ్లాక్మెయిల్కు గురై తప్పనిసరి పరిస్థితుల్లో మతం మారడానికి ఒప్పుకుంటుంది. ఈ కుట్రను ముందే పసిగట్టిన నిమ మాత్రం వారిని హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. శాలిని ఫాతిమాగా మారుతుంది. తను ప్రేమించిన వాడితో పెళ్లి జరిగాక తన జీవితం స్వర్గమవుతుందని కలలు కంటుంది. కాని ఆమెను ఎదురు చూస్తున్నది స్వర్గం కాదు, అంతులేని నరకం. ప్రేమ అనే ముసుగు తొలగిపోయి ఉగ్రవాదం పనే క్రూరమైన నిజం బయటపడుతుంది. వారి అసలు లక్ష్యం ప్రేమ కాదు, పెళ్లి కాదు, అమాయక హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి వారిని ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు తరలించడం. అక్కడ వారు కేవలం లైంగిక బానిసలు. అంతులేని హింసలు, అత్యాచారాలు మరియు చావు బతుకుల మధ్య నలిగిపోయే బతుకులు. తను ఎంత పెద్ద మోసంలో చిక్కుకుందో ఫాతిమా గ్రహిస్తుంది. తనలాంటి వేలాది మంది అమ్మాయిల జీవితాలు ఎలా నాశనం చేయబడుతున్నాయో కళ్లారా చూస్తుంది. అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆ నరకం నుండి బయటపడటం అంత సులభం కాదు. ఈ చిత్రం కేవలం శాలిని కథ మాత్రమే కాదు, లవ్ జిహాద్ మరియు మతమార్పిళ్ల పేరుతో తమ జీవితాలను కోల్పోయిన 32,000 మంది అమ్మాయిల ప్రతినిధిగా నిలుస్తుంది. ది కేరళ స్టోరీ ఒక వర్గానికి వ్యతిరేకంగా తీసిన సినిమా కాదు. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఒక కుట్రకు వ్యతిరేకంగా మోగించిన హెచ్చరిక గంట. ఇది హిందువులకు మాత్రమే కాదు, ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ సంబంధించిన సమస్య. ప్రేమ పవిత్రమైనది, కానీ ఆ ప్రేమ పేరుతో ఒకరి నమ్మకాలను నాశనం చేసి వారి జీవితాలను బలి తీసుకోవడం క్షమించరాని నేరం. ఈ సినిమా మనల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతోంది: ఇది కేవలం ఒక సినిమా కథేనా, లేక మన కళ్ల ముందు జరుగుతున్నా మనం చేస్తున్న వాస్తవమా? నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. ఈ సినిమా చూసిన మీ అనుభవం ఎలా ఉందో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.